అన్ని క్లుప్తంగా మనం నేర్చుకుందాం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి అమ్మా జాగ్రత్తగా వినండి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగుననే చేయుదును గనుక, ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. చాలు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్. ఇక్కడ ఆమోసు ఎవరు అనే దాని గురించి మనము బైబిల్ గ్రంథంలో తెలుసుకున్నట్లయితే, ఆమోసు తెకోవ అనే ప్రాంతములున్న పశువుల కాపరిలలో ఒకడు. ఆమోసు ఎవరండి? పశువులను కాస్తున్న కాపర్లలో చాలామంది కాపర్లు ఉన్నారు, పశువుల కాపర్లు. వారిలో ఆమోసు ఒకడు. ఈ పశువులను కాస్తున్న సమయంలోనే ఆమోసుకు దేవుడు దైవ దర్శనాన్ని చూపించాడట. ఎప్పుడైతే దైవ దర్శనాన్ని చూపించాడో ఆమోసుతో దేవుడు మాట్లాడిన మాట ఏమిటి అంటే, నీవు పశువుల కాపరి అనే వృత్తిని విడిచి నీవు చూచిన దర్శనమును గూర్చి యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు 12 గోత్రములకు ప్రవక్తగా నీవు వర్తమానమును అందించాలి. అది దేవుడు ఆమోసుతో చెప్పిన మాట. ఇప్పుడు పశువుల కాపరి అనే పదము నుండి నీవు దేవుని ప్రవక్తగా మార్చబడి యెరూషలేములో ఉన్న నా ప్రజలైన 12 గోత్రముల వారికి నువ్వు చూచిన ఈ దర్శనాన్ని నీవు ప్రకటన చేయాలి. ఇప్పుడు ఆమోసు ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇశ్రాయేలీలతో ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఆమోసు అయిన ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మళ్ళీ చదువుదాం ఆ మాట. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగుననే చేయుదును గనుక, ఇశ్రాయేలీయులారా, నీ దేవుని సన్నిధిని కనబడుటకు సిద్ధపడండి. ఏం చేయడానికి సిద్ధపడమంటున్నాడు? దేవుని సన్నిధిలో కనబడుటకు సిద్ధపడండి. ఇంచుమించు ఇశ్రాయేలీలను, ఇశ్రాయేలు అనే పేరులో 12 గోత్రాలు ఉన్నాయండి. అది మనం గమనించాలి. ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలని లెక్క చూస్తే ఇంచుమించి గోత్రములలో అన్నీ కలిపి లక్షల మంది కనబడతారు మనకి. తరాలు గతిస్తున్నప్పటికీ పుట్టేవారు పుడుతుంటే, చనిపోయేవారు చనిపోతుంటే, పెరుగుచూ ఉన్నవారు పెరుగుచూ ఉంటే, ఈ 12 గోత్రములలో లక్షల మంది మనకి కనబడతారు. ఈ 12 గోత్రముల వారు ఎక్కడ స్థిరపరచబడ్డారు అంటే, యెరూషలేములో స్థిరపరచబడ్డారు వీళ్ళు. ఎక్కడండి? యెరూషలేము. యెరూషలేముకి దేవుడు పెట్టిన ఒక మంచి ముద్దు పేరు చెప్పండి. యెరూషలేముకు దేవుడు పెట్టిన ముద్దు పేరు, ఆయనకిష్టమైన పేరు సియోను.
కాబట్టి ఇప్పుడు వీళ్ళని ఏమంటున్నాడు అంటే, మీ సిద్ధపాటు ఏమవ్వాలి అంటే, మీ ప్రయాణాల కొరకు మీరు సిద్ధపడడం కాదు, మీ పని కొరకు మీరు సిద్ధపడడం కాదు, మీ కార్యాలు చేయడానికి మీరు సిద్ధపడడం కాదు, కానీ మీ సిద్ధపాటు ఇప్పుడు ఎక్కడ కనబడడానికి కావాలి? మీ దేవుని సన్నిధిలో కనబడుటకు మీరు సిద్ధపడాలి. ఈరోజు సిద్ధపాటు అనే దాని గురించి నేను ఒకవేళ తర్వాత మీతో నేను చెప్తాను. కానీ ఈరోజు ఇశ్రాయేలీయులకు దేవుని సన్నిధిలో కనబడమని దేవుడు ఎందుకు చెబుతున్నాడు? ఇది కొన్ని నిమిషాలు మనం ఆలోచన చేయాలి. దేవుని సన్నిధిలో మీరు కనబడండి. నిర్గమకాండం ప్రకారంగా మనం చూస్తే ఇశ్రాయేలీయులు అంటండి, దేవోక్తి లేనప్పుడు వారు కట్టుబాటులే లేకుండా జీవించడం మొదలుపెట్టారట. దైవ దర్శనం లేనప్పుడు, దేవోక్తి లేనప్పుడు, దేవుని నిబంధన లేనప్పుడు, దేవుని కట్టడలు లేనప్పుడు వారు ఇష్టమైన జీవితాలు జీవించారంట. వాళ్ళు ఎవరిష్టం వాళ్ళది. అందుకని దేవుడు గమనించి ఏం చేస్తాడంటే, వారికి కొన్ని కట్టుబాటులను నియమించాడు. కొన్ని కట్టుబాటులు ఏంటి? ఆ కట్టుబాటులు ఎక్కడున్నాయి అంటే, ఒకటి ద్వితీయోపదేశకాండంలో కనపడతాయి, యెహోషువ గ్రంథంలో కనపడతాయి, సంఖ్యాకాండములో కనబడతాయి, నిర్గమకాండములో కనబడతాయి, లేవి కాండములో కూడా కనబడతాయి. అయితే ఆ కట్టుబాట్లను గురించి ఇంకా మనం తేటగా పరిశీలన చెయ్యాలి అంటే నిర్గమకాండం 20 అధ్యాయంలో చెప్పాడు. ఆజ్ఞలు ఇచ్చాడు, కట్టడలను ఇచ్చాడు, కట్టుబాటులను ఇచ్చాడు. ఏంటి కట్టుబాటులు? ఆజ్ఞ ఏమిటి? కట్టుబాటు ఏంటి? కట్టడలు ఏమిటి అంటే, నీవు ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు. నీవు ఇది చేసేది ఇది, నువ్వు చేయకూడనిది ఇది. నువ్వు వెళ్ళే మార్గం ఇది, నువ్వు వెళ్ళకూడని మార్గము ఇది. ఎలాగున కట్టుబాటులను నియమిస్తూ నిర్గమకాండములో 10 కట్టుబాటులను ఆయన పెట్టాడు. నువ్వు ఖచ్చితంగా చేయవలసినవి. అందులో మొట్టమొదటి ఏంటంటే ఆయన చెప్పింది, 6 దినములు మీరు కష్టపడి పని చేయండి. ఇశ్రాయేలీయులకు చెప్పిన మొదటి మాట, 6 దినములు మీరు కష్టపడి పని చేయండి. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము కాబట్టి దానిని పరిశుద్ధముగా ఆచరించుటకు ఏం చేయండి? మీరు జ్ఞాపకము ఉంచుకోవాలి. ఎలాగ ఆచరించడానికి? పరిశుద్ధముగా ఆచరించడానికి. అందుకనే ఈ విశ్రాంతి దినానికి పెట్టిన ఒక మంచి పేరేంటంటే పరిశుద్ధ దినము. ఏ రోజు ఇది? పరిశుద్ధపరచబడిన రోజు. ఎవరి చేత పరిశుద్ధపరచబడింది? ఇది దేవుని చేత పరిశుద్ధపరచబడిన రోజు. ఎందుకు? మీరే లోకములో ఇన్ని ప్రాణులు ఉండగా, లోకములో ఇన్ని జాతులు ఉండగా, మీరే 7వ దినాన్ని పరిశుద్ధముగా ఆచరించడానికి ఎందుకు జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే, ఆయన పోలిక కలిగిన వారు మీరే కాబట్టి, ఆయన జీవము కలిగిన వారు మీరే కాబట్టి, ఆయన రూపురేఖలు కలిగిన వారు మీరే కాబట్టి, టోటల్గా ఆయన వంటి వారు మీరు కనుక ఆయన పొందిన విశ్రాంతి మీరును. చెప్పండి. ఈరోజు మీ అందరికి ఒక మాట అడుగుతున్నానే, జాగ్రత్తగా చెప్పండి. ఎందుకంటే కొన్ని మాటలు అడగడం వలన కూడా మంచిదే. చెప్పుకుంటూ పోయే కంటే కొన్ని మాటలు అడగాలి. అసలు 6 దినాలు పని చేయమని ఎందుకు చెప్పాడు? 7వ దినము విశ్రాంతి దినము కాబట్టి దేవుణ్ణి ఆరాధన చేయమని ఎందుకు చెప్పాడు దేవుడు? అసలు అమ్మా
6 దినాలు పని చేయమన్నాడు, 7వ రోజుని పని చెయ్యొద్దన్నాడు. ఎందుకు? ఆ నిర్గమాకాండములోనే ఉంది. ఏంటో తెలుసా? 6 దినములు మన దేవుడు పని చేశాడు, 7వ దినము విశ్రాంతి తీసుకున్నాడు. దేవుని పోలిక చొప్పున ఉన్న మనము కూడా దేవుడు చేసినట్లుగా చేయడం అనేది ఆయన ఇచ్చిన ఒక నియమము. ఈరోజు ఇంచుమించు భక్తి కలిగిన క్రైస్తవుడెవ్వడు కూడా ఆఫీసుల్లో కనబడతారా? భక్తి కలిగినోడు, భక్తి లేనోళ్ళు కాదు. నామకార్థ భక్తి పరుల గురించి నేను మాట్లాడతలే. నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళ పని ఏంటంటే ఇష్టమైతే వస్తారు, ఇష్టం లేకపోతే రారు. వాళ్ళు దేవునికి లెక్కల్లో ఉన్న మనుషులు కాదండి. దేవుని గ్రంథములో కరెక్ట్గా లిఖింపబడిన మనుషులు కాదు వాళ్ళు. ఇంకెవరిని చూడు. ఇదివరకు సినిమా హాల్కి వెళ్ళేవారు కదా సినిమాలు చూడడానికి. ఇప్పుడు సినిమా హాల్కి వెళ్ళే అంత శ్రమ తప్పించారు టీవీ వాళ్ళు.
తప్పించారు, తప్పించలేదా? ఇది వరకు భయపడి వెళ్ళి వాళ్ళు క్రైస్తవులు, ఇప్పుడు భయం లేదు. సంఘ పెద్దలు వెళ్ళారంట, విశ్వాసులు వెళ్ళారంట, ఒకళ్ళకి తెలవదు. ఎక్కడికి? సినిమా హాల్లోకి. సంఘ పెద్దలు వెళ్ళారంట, విశ్వాసులు వెళ్ళారు. ఇంటర్వెల్లో లైట్లు వేశారు. ఒకళ్ళకోళ్ళు అనుకుంటున్నారంట, ఇగో అయ్యగారికి తెలవనివ్వకండి, అయ్యగారి కంటే ముందు ఎవరు చూసేశారు కదా. ఇప్పుడు దీటైన నిక్కర్సైన విధానములో చక్కగా కుర్చీ వేసుకుని అసలు ఇంకా ఎవరికి చెప్పొద్దు అనే మాట కూడా అవసరం లేదేకా. అవునా కదా? మళ్ళీ ఏంటది, ఇదివరకు 20 ఇంచ్ టీవీలు లేకపోతే 22, 25 వరకు వచ్చాయి, అంతేనా? ఇప్పుడు శాటంతా ఏ టీవీలు అయ్యి? ఎల్ఈడీలేనా? థియేటర్ ఏం పని చేద్దండి? సరైన పెద్ద ఇల్లు కట్టుకుని పెద్ద హాల్ పెట్టుకుని ఎల్ఈడి ఎదురుగుండా పెట్టుకుంటే థియేటర్ కూడా పనిచేయదు. పనిచేస్తుందమ్మా? పనిచేయదు. ఇలాంటివన్నీ దేవుడు ఎందుకు ఇచ్చాడు అనే దాని గురించి కూడా ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో కొన్ని మర్మాలు ఉన్నాయి. అవి కూడా దేవుడు ఇచ్చినాయే. ఏదో మనుషుడు జ్ఞానంతో కనిపెట్టేశాడని మనం అనుకుంటున్నాం, కానీ వాక్యాన్ని బట్టి, ప్రకటన గ్రంథాన్ని బట్టి పరిశీలన చేస్తే ఏమండి, ఏలియా మరణం, ఏలియాని చంపాలి, ఎలీషాని చంపాలి, ఇలాంటి ప్రవక్తలను కొంతమంది భూమి మీదకి రావాలి, చనిపోవాలి. వాళ్ళు ఉన్న ప్రాంతానికి మనం వెళ్ళగలమా అంటే వెళ్ళలేము. ఆ రోజు చూసేది ఎక్కడ చూస్తామంటే, మాట్లాడరే, ఎల్ఈడిలోనే. కాబట్టి సీరియల్ అయినా అది సినిమా అయినా అందులో మంచి ఉంది, చెప్పండి, చెడు. దేన్ని చేపట్టాలి? మనలాంటి వాళ్ళు ఏం చేపట్టాలండి? మంచిని చేపట్టాలి. అప్పుడు దేవుడు కూడా మెచ్చుకుంటాడు. ఆడు గొడ్డలు చింపుకుంటున్నాడని మనం కూడా చింపుకుంటే ఏమండి, ఇప్పుడు మగోళ్ళు కటింగ్ ఎంత వెరైటీగా అంటే, చుట్టూ తల ఇంటికలు ఉంటున్నాయి, మధ్యలో తల ఇంటికలు గీకేస్తున్నాడు. చాలా అసహ్యం అండి. ఒక్కొక్కరిని చూస్తే అన్నం తినబుద్ధి అవుతుంది నాకు. ఒక్కొక్కటి గెటప్. అమ్మా, మీరు పుట్టినప్పటి నుండి ఒకే గెటప్లో ఉన్నారు, మీ అందరికీ వందనాలు. మీరు అమెరికా వాళ్ళని కనుక చూస్తే, ఆస్ట్రేలియా వాళ్ళని కనుక చూస్తే మీ గెటప్లు కూడా ఏమవుతాయి చెప్పండి? మీరే కనుక అమెరికాలో 1 సంవత్సరం వదిలి వచ్చేస్తే, మీరు ఇండియా దేశానికి వచ్చి అయ్యగారు వందనాలంటే ఎవరవమ్మా నువ్వు అని అడిగే పరిస్థితి వచ్చేద్ది. ఏం మారిపోద్ది? గెటప్లు మొత్తం మారిపోతాయి. ఈవేళ దేవుడు ఇచ్చిన మంచి పొజిషన్ ఉంది మనకి. ఒక ఏమంటారు దాన్ని, సాంప్రదాయము, ఏమంటారు దాన్ని, సాంప్రదాయ పద్ధతి. ఆ పద్ధతులు ఉంటే నిజంగా మనిషి ఎంత అందంగా కనపడతాడంటే చాలా అందం. ఇప్పుడు వేసే వేషాలన్నీ అందహీనమైన వేషాలు వేస్తున్నారు. ఈ మగోళ్ళు చాలామంది, ఈ కురగాళ్ళు వేసే వేషాలన్నీ కూడా అందహీనమైన వేషాలు. కొంతమందిని గెటప్ చూస్తే భోజనం చేయబుద్ధి అవ్వదు, అంత అసహ్యంగా ఉంటారు. మీరు అలాంటి వాళ్ళని ఎవరైనా చూస్తారో లేదు నాకు తెలియదు, కానీ నాకు చాలామంది కనపడుతూ ఉంటారు. అలాంటి వాడు
వాటిని కాపాడుకుంటే నిజంగా చూచేవారికి ఆనందము, కన్నవాళ్ళకి ఆనందము, తోటి వారికి కూడా ఆనందము కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు భక్తి జీవితంలో నన్ను నేనే చూసుకోవాలి, మిమ్మలను మీరే చూసుకోవాలి. మనం ఎవరిని చూసినా మన భక్తి జీవితం పాడైపోయే అవకాశము చెప్పండి ఉందా లేదా? అమ్మా ఉందా లేదా? ఉంది. అందువలన ఇక్కడ ఇశ్రాయేలీలకు దేవుడు చెప్పిన మొట్టమొదటి కట్టడి నియమం ఏమిటి అంటే, పరిశుద్ధ దినమును, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు మీరు ఏం చేయండి? జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరెవరు ఆచరించాలి, ఎవరెవరు అనుసరించాలి అంటే చూడండి ఒకసారి బైబిల్లో ఎవరెవరు ఆశ్రయించాలి, ఎవరెవరు అనుసరించాలి విశ్రాంతి దినాన్ని అనేది మనం చూస్తే 84వ కీర్తన 7వ శరణం చదవండి. వారు నానాటికి అభివృద్ధి నొందొచ్చు, ప్రయాణము చేయుదురు. ఎవరిలో? అది ఇశ్రాయేలీలైన నా జనులలో ప్రతివాడు సియోనులో ఎక్కడ కనపడాలి? ఒకటి సిద్ధపడాలి, ఒకటి సిద్ధపడాలి దేవుని సన్నిధికి, రెండు కనబడాలి. ప్రతి వాళ్ళునా ఇష్టమున్న వాళ్ళ, ప్రతి వాళ్ళు నచ్చినోళ్ళ, ప్రతివాడు వారిలో ప్రతివాడు. ఈరోజు మనలో ప్రతి వాళ్ళు వారు మనసు పొందామని చెప్పేవారిలో, బాప్త్యసం తీసుకున్నామని చెప్పేవారిలో, యేసుక్రీస్తు రక్తములో కడగబడ్డాను అని చెప్పేవాళ్ళలో, నేను పాపిని దేవుని రక్తము చేత పరిశుద్ధుడయ్యానని చెప్పుకునే ప్రతి వారిలో ఎక్కడ కనపడాలి? దేవుని సన్నిధిలో కనబడాలి. ఇది ఎవరు చెప్పిన మాటలమ్మా? మనుష్యుడు చెప్పిన మాటలు ఇవి. మనుష్యుడు నియమించిన నిబంధనల, మనుష్యుడు పెట్టిన కట్టడల, మనుష్యుడిచ్చిన ఆజ్ఞలంటే కాదు. మనలను ఏ దేవుడైతే పుట్టించాడో, ఏ దేవుడైతే పిలిచాడో, ఏ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆ దేవుడు మనకు పెట్టిన కట్టడి, నిబంధన, నియమము ప్రతివాడు. ఈరోజు దేవుని సన్నిధికి రావడం అంటే ఎంత నిర్లక్ష్యం, భయం లేని జీవితం, భక్తి లేని జీవితం. దేవుని సన్నిధి అంటే భయం లేకుండా పోయిందండి. అసలు అంచె దినాల్లో ఉన్న క్రైస్తవ సమాజానికి దేవుని సన్నిధి అంటే భయం లేకుండా పోయింది. దేవుని సన్నిధిలో ఉన్న ప్రత్యేకత ఏంటో మర్చిపోయారు. దేవుని సన్నిధిలో దొరికే భాగ్యం ఏంటో మర్చిపోయారు. దేవుని సన్నిధికి వెళితే వచ్చే లాభం ఏంటో మర్చిపోయారు. ఈవేళ కారణం ఏంటో తెలుసండి, అంచె దినములలో అనేక మంది జీవితాలు భ్రష్టత్వములోనికి నడిపింపబడతాయట. దేనిలోనికి? భ్రష్టులు. ఈరోజు ఆ
ఈరోజు సంవత్సరానికి మీటింగ్స్, సంవత్సరానికి దేవాలయాలు, సంవత్సరానికి ఏయో కార్యక్రమాలు, ఇవన్నీ ఎవరి కోసం అసలు? మా అయ్యగారి కోసం పెట్టించుకుంటున్నాడు ఇవన్నీ, మా అయ్యగారి కొరకు చేయించుకుంటున్నాడు ఇవన్నీ, ఆయన కొరకే చేస్తున్నాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండమ్మా. మౌనంగా ఉన్నారంటే అర్థం ఏంటి? దమ్మా, మౌనం దేనికి అంగీకారం? ఇవన్నీ మీ కొరకే చేసుకుంటున్నారండి, మా కొరకు ఏముంది ఈ చేసే వాటిల్లో అని చూడడం అర్థమా? లేకపోతే మా కొరకు చేస్తున్నారండి, మీ కొరకు కాదు అని అర్థమా? అమ్మ, నిజంగా ఒక్కొక్కడు ఒక్కొక్క యాంగిల్లో చూస్తుంటే నాకు నిజంగా ముచ్చటేసుకొచ్చేస్తుందండి. ప్రయాసను ఒకసారి గమనించండి మీరు. ఇవన్నీ దేవుని సేవకునిగా నేనేది చేసినా అది మీ కొరకు, మీ క్షేమము కొరకు, మన ప్రాంతాలన్నీ కూడా దీవించబడడానికి మాత్రమే చేస్తున్నాను నేను. కష్టములోనైనా, నష్టములోనైనా, ఆర్థిక పరిస్థితుల్లోనైనా, ఇబ్బందుల్లోనైనా ఆశించిన కార్యాలు మానకుండా జరిగించడానికి గల కారణం ఏంటంటే, దేవుని చేత పిలవబడి, ఎన్నుకుని, ఏర్పాటు చేయబడి, ఆయన పరిశుద్ధ రక్తములో విలువైన వారిగా కనబడిన మీ కొరకు మాత్రమే. కాబట్టి ఈరోజు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసండి ఇశ్రాయేలీయులకి? 1, జ్ఞాపకం ఉంచుకోండి. 2, ప్రతివాడు కనబడాలి. ఎక్కడా? మీలో ప్రతి వాళ్ళు దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మీరు కనబడాలి. ఈవేళ దేవుని సేవకుని యొక్క ప్రేమను ఎప్పుడైనా గమనించావా, గుర్తించావా, అర్థం చేసుకున్నారా మీరు? దేవుని సేవకుని యొక్క మనస్సు, దేవుని సేవకుని యొక్క ప్రేమ. ఈరోజు క్రీస్తు యేసునొక్క కలిగిన మనసు మీరును కలిగి ఉండండి అని పౌలు చెప్పాడు కదండి. చెప్పాడులే, చెప్పలేదా? చెప్పాడు. మీరు ఎంతమంది కలిగి ఉంటున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రము ఆ మనసుతోనే పనిచేస్తున్నా. ఏ మనసుతో? ఆ మనసుతోనే. తప్పిపోయిన వాళ్ళు ఉంటారు, బాధ పెట్టిన వాళ్ళు ఉంటారు, ద్వేషించిన వాళ్ళు ఉంటారు, దూషించిన వాళ్ళు ఉంటారు, నన్ను విడిచిపెట్టి సహవాసాన్ని విడిచిపెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ కష్టములో ఉండి రమ్మంటే ఎప్పుడైనా వెళ్ళకుండా ఉన్నానండి? అమ్మా, మీకు తెలిసి చెప్పండి. మీకు తెలిసి కష్టకాలములో ఉండి ఎవరైనా నన్ను రమ్మని పిలిస్తే నేను మానివేసిన సందర్భం ఏదైనా ఉందా? దైవ సేవకుని మనస్సు అంతే. బాధ పెట్టిన వాళ్ళని బాధ పెట్టను, దూషించిన వాళ్ళని దూషించను, ద్వేషించిన వాళ్ళని ద్వేషించను, అందరినీ ప్రేమించడం. అదే దేవుని సేవకుడికి దేవుడిచ్చిన ఒక ప్రత్యేకమైన మనస్సు. దేవుని స్తోత్రం. కాబట్టి మీలో ప్రతివాడు ఎక్కడ కనపడాలి? ఎక్కడ కనపడాలి? దేవుని సన్నిధిలో కనబడాలి. ఇది దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పిన మాట. మరి కనబడాలి, జ్ఞాపకం ఉంచుకోండి అని దేవుడు చెప్పిన ఆ కట్టడలను, ఆజ్ఞలను వీళ్ళు ఇశ్రాయేలీయులు వారి జీవితకాలం అంతటిలో పాటించారా? నిర్లక్ష్యము చేశారా? ద్వేషించారా? తృణీకరించారంటే దేవునికి వ్యతిరేకమైనవే చేశారు వీళ్ళు. ఎవరు? ఆయన చేయమంటే వీళ్ళ మానేయడం, ఆయన రమ్మంటే వీళ్ళు వెళ్ళకపోవడం. ఇది ఆపోజిట్ ఎంతవరకు కూడా. ఇశ్రాయేలీయులు దేవుని విషయంలో, ఆయన కట్టడల విషయంలో, ఆయన ఆజ్ఞల విషయంలో ఇశ్రాయేలీయులు చేసిన ప్రతిదీ కూడా ఎలాగున్నదో తెలుసండి బైబిల్లో? ఆపోజిట్.
ఒకసారి దినవృత్తాంతాల గ్రంథంలోనికి వెళదాం. ఆయన జ్ఞాపకం ఉంచుకొని దేవుడు చెప్పాడు. ఏమండి, జ్ఞాపకం ఉంచుకోండి అని దేవుడు చెప్పాడు. నా సన్నిధిలో ప్రతివాడు కనబడాలి అని దేవుడు చెప్పాడు. మోషేకు, యాజకులకు, అహరోను వంశస్థులకు మూడో మాటగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ మాట కూడా చదివి మనం ముందుకు వెళదాం. సంఖ్య 6, సంఖ్యాకాండము 6వ అధ్యాయము. మా సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22 నుండి 26 వచనములు జాగ్రత్తగా చదవండి. మూడో మాట ఇది. మొదటి మాట ఏంటి? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోండి. రెండో మాట ఏంటి? మీలో ప్రతి ఎలాగూ చెప్పు, మీరు ఇశ్రాయేలీలను నా సన్నిధికి వచ్చినప్పుడు మీరేం చేయాలి? నా నామం పేరట మీరేం చేయాలి? ఏం చేయాలి? మూడో మాట ఇది, మీరు జాగ్రత్తగా వినాలి. ఏం చేయాలి? అది దేవుడు నిజంగా ఎంత మంచి మనస్సు కలిగిన వాడు, ఎంత మంచి ఆలోచన కలిగిన వాడు అండి ఆయన. మూడో మాట యాజకులకి చెప్తున్నాడు, ఇశ్రాయేలీలు నా సన్నిధికి వచ్చినప్పుడు నా నామము పేరట వారిని మీరేం చేయాలి? దీవించాలి. ఏమని దీవించాలి? చదువుదాం. యెహోవా, అమ్మా ఎక్కడా? ఇంటికాడ ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడా? ఈ ఆశీర్వాదాలు ఒకవేళ యాజకులు దేవుని సన్నిధిలో ఆశీర్వదిస్తుంటే ఈ ఆశీర్వాదాలు ఇంటి దగ్గర ఉన్న క్రైస్తవుడి మీదకి వెళతాయా? ఇంటి దగ్గర ఉన్న ఇశ్రాయేలీయుడి మీదకి వెళతాయా? మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడకుండా నేను ఎదరికి వెళ్ళలేనండి. కథ చెప్పేవాడు ఆడి కథ ముందుకు వెళ్ళాలంటే, తందానంటే ఈ తందానని వాళ్ళు లేరు అనుకుందాం. వీడేం చేయలేడు? మీరు ఎవరు మాట్లాడతలేదు. ఏం చేయలేడండి? చెప్పలేడు కథ. చెప్పినా నీరసంగా, మర్యాదగా, ఏదో పోగొట్టుకున్నట్టు చెప్తాడు తప్ప ఓసారిగా మాత్రం చెప్పలేడు. ఈవేళ క్రైస్తవ సంఘాలలోనికి వెళ్ళినప్పుడు అండి, నేను కొత్త విశ్వాసంలో అయితే ఇబ్బంది పెట్టను. పాతోళ్ళని మాత్రం ఖచ్చితంగా వాక్యం చెప్పుకుంటూ మధ్య మధ్యలో ఏమేస్తా ఉన్నాను, ఏమేసుకుంటూ వెళ్తాను నేను. మాట్లాడరా? మీరు మామూలు క్రైస్తవులు ఏంటంటే కిచ్చప్పుడు వాళ్ళు ఇది ఉపవాస మీటింగులకి రమ్మని పిలుచుంటుండే పాస్టర్ గారు అంటున్నారు. మేము ఏ సంఘానికైనా వస్తాం కానండి, మీ సంఘాల్లో ఏ సంఘానికైనా వస్తాం కానీ వాక్యం చెప్తాకి మీరు ఎవరు మాట్లాడతలేదు. సంఘానికి రావాలంటే ఆలోచన చేసుకోమని ఇంకో పాస్టర్ గారు ఈనాడు మొత్తం వచ్చి పాస్టర్ గారు సంవత్సరాలు ఎంతో వాక్యం చెప్తారు రావండి, దొరుకుతాడండి ఎవరైనా అయిపోతుంది. ఎలా అనుభవనీయులని, జ్ఞానవంతులని, గుణవంతులని, సౌందర్యవంతులని, తేజోవంతులని, అదంతా చేసిన మీ నా దగ్గర మొదలుతారా?
అడిగిందని సమాధానం చెప్తారా? అంత తెలివైన కాదు కదా. అందుకని 35 సంవత్సరాల క్రైస్తత్వం కలిగిన కిచ్చప్పుడు ఇది ఇంచుమించు దేశ విదేశముల్లో ఈ పేరు ఉంది. దేవుని స్తోత్రం. మన రిజిస్ట్రేషను, నా పెళ్లి సర్టిఫికేట్కి నేను చేసిన పెళ్లి సర్టిఫికేట్ కానీ, నేను ఇచ్చే బాప్తిసం సర్టిఫికేట్ కానీ, నేను ఇచ్చే ప్రకటన షీట్ కానీ, నేను ఏది ఇచ్చినా నా లెటర్ హెడ్ మీద కానీ ఏ పేరు ఉంటుందో తెలుసా మీకు? ఎన్ని సంఘాలు ఉన్నాయి మనకి? 6 సంఘాలు. ఏ పేరు ఉంటుంది చెప్పండి? రిజిస్ట్రేషన్ మీద ఏ పేరు ఉంటుంది చెప్పండి? మ్యారేజ్ రిజిస్టర్లో ఏ పేరు ఉంటుంది చెప్పండి? ఈ ప్రాంతం అంటే నాకు ఎందుకు ఇష్టమో తెలుసండి. దేవుడు మొదట ఎన్నుకుని నన్ను ఈ ప్రాంతానికి పంపించాడు కాబట్టి ఈ ప్రాంతము ఉన్నతమైన విధానములో కనబడాలని ఒక ఆశ నాకు. ఈవేళ మన క్రిస్టియన్ అవుట్రీచ్ చర్చ్ మినిస్ట్రీస్ అనే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీద ఏమని ఉంటుంది తెలుసండి? కిచ్చప్పుగూడెం. ఏముంటుంది? కిచ్చపు. A to Z మన మినిస్ట్రీ అంతటిలో ఏ పేరు కనబడదు. ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఏ పేరు ఉంటుంది? ఏ పేరు చెప్పండి? అంటే ఈ ప్రాంతాన్ని దేవుడు అంతగా ఆశీర్వదించాడు. అందుకే కొన్నిసార్లు నేను 2 చేతులు చూపించి మీకు ఒకటి అంటాను, ఆ ఆశీర్వాదాలను ఇప్పుడు మీరు ఏం చేయొద్దమ్మా, ఏం చేయొద్దు. మళ్ళీ ఏ చేతులు చూపిస్తున్నాను మీకు? 2 3? కొంతమందికి 4గా కనపడుతుంది చూడమ్మా. అమ్మ నా దగ్గర 4 చేతులు లేవు. ఏమా, దేవుడు ఒక ప్రత్యేకతనిచ్చాడు ఈ ప్రాంతానికి, ఒక బ్లెస్సింగ్, మంచి ఆశీర్వాదములను, అభివృద్ధిని. ఈరోజు దేవుని సేవకుడు ఆశీర్వదిస్తుంటే ఎక్కడున్న వాళ్ళ మీదకి వెళ్తాయి తప్ప ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ మీదకి వెళ్తాయి ఏంటండి అయ్యి? ఎల్లో. అందుకనే చెప్తున్నాడు, నా సన్నిధిలోకి వచ్చే విశ్వాసులను ఈ రీతిగా దీవించండి. చదువుదాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నీకు సమాధానమును కలుగు చేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఎక్కడా ఇంటి దగ్గర, పొలంలోనా, బస్ స్టాండ్లోనా, రైల్వే స్టేషన్లోనా, సంతలోనా, పొంతులోనా, ఎక్కడా? నా సన్నిధిలో. ఎంత మంచి అవకాశములను దేవుడు ఆ ప్రజలకి దేవుడు ఇచ్చాడండి. ఈరోజు మనకి దేవుడు ఇచ్చాడు. 1 జ్ఞాపకం ఉంచుకోండి. 2 ప్రతివాడు కనబడండి. 3 యాజకులకు చెప్పాడు, వచ్చిన నా ప్రజలను నా పేరట మీరేం చేయండి? దీవించండి. ఇవన్నీ కరుణించడం, కాపాడడం, సమాధానము, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయండి? ఎక్కడ దొరుకుతాయి? ఎవరికి దొరుకుతాయి? దేవుని సన్నిధిలో దొరుకుతాయి. ఆయన సన్నిధికి వచ్చిన ఆయన ప్రజలకు దొరుకుతాయి. ఇలాగూ దేవుడు చెబితే మరి ఇశ్రాయేలీయులు చేసిన పని ఏంటో తెలుసండి? దినవృత్తాంతాల్లోనికి వెళ్ళిపోదాం. చూడండి, దినవృత్తాంతాల గ్రంథంలోనికి 2 దినవృత్తాంతములు 29 లోనికి మనం వెళితే 6వ శరణము నుండి 7 శరణాలు మనం చదువుదాం. 2 శరణాలు చూడండి. మన పితరులు అనగా ఎవరు?
అనగా ఎవరు? ఇశ్రాయేలీలు. మన పితరులు ఎవరయ్యి? అసలు ఏమవ్వాలి? వీళ్ళు పరిశుద్ధులు, అంతేనా? కానీ ఏమయ్యారు వీళ్ళు? ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విడిచిపెట్టి ఆయన సన్నిధికి పేడమొఖమా పెడమొఖమా అమ్మ? పేడమొఖమా పెడమొఖమా? పెడమొఖం అంటే పెడమొఖం అంటే అమ్మా క్యారేజీలు ఉచ్చుకొని ఇటు చూస్తాం మానేసి ఇటు చూసుకుంటా పెడమొఖం అంటే ఏంటండి? పక్క ముఖము. అమ్మ, దేవుని మందిరం వైపు చూస్తే నీ ముఖం ఎంత తేజిల్లుతుందో నీకు తెలుసా? నీ ముఖములో ఎంత కళ వస్తుందో తెలుసా నీకు? ఏమండి, వాళ్ళ ముఖాలని దేవుని సన్నిధికి ఎలా పెట్టుకున్నారంటండి? ప్రక్కగా పెట్టుకొని. లోపల కనపడండి అని చెప్పి ఆయన చెప్తే, దీవించబడండి అని ఆయన చెప్తే, వీళ్ళ ముఖాలను ఏం చేశారంటండి? దేవుని సన్నిధికి ఎలా పెట్టారు? ఎలా పెట్టుకున్నారు? ఒకటి ప్రక్క ముఖముగా పెట్టుకున్నారట. వాళ్ళ ముఖములను దేవుని సన్నిధికి ప్రక్కగా పెట్టుకుని దానిని ఎలా చేస్తారు? ఎలా చేస్తారు? నిర్లక్ష్యం. ఈ వారం కాకపోతే మళ్ళీ వారం కాకపోతే మళ్ళీ వారం కాకపోతే అమ్మాయి ఇంతకీ మనిషి తెలివైనోడే తింగరోడే చెప్పండి? మీరే మాట్లాడాలి. కొంతమంది బాధ కలుగుతుంది, అయ్యగారు చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు నన్ను. కొంతమందికి బాధ కలుగుతుంది ప్రశాంతంగా, నన్ను మాటి మాటికి కేకలేసి డిస్టర్బ్ చేస్తున్నాడని బాధ కలుగుతుంది కొంతమందికి. అమ్మ, ఎంత గట్టిగా మాట్లాడినా మీ కళ్ళు ఎక్కడ ఎడతలేదమ్మా. నా లోపల ఉన్న పేగులన్నీ నా గుండెకాయ దగ్గరికి వచ్చేదాకా మాట్లాడుతున్నా, కనీసం ఏమైనా కళ్ళు తెరుతారేమని. నిద్రపోవడానికి ఇవాళ మంచి అవకాశం. కారణం చెప్పనా? ఇంటికాడైతే బాధల జ్ఞాపం వచ్చి నిద్ర వస్తలేదంట ఒక అమ్మకే. మందిరంలోకి వస్తే ప్రశాంతంగా ఉంటుందంట, బాధలు మొత్తం అన్నీ మర్చిపోయేటప్పటికి. ఏంటో అయ్యగారు మీరు వాక్యం మొదలెట్టేటప్పటికి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, నిద్రాత్మని ఒకటి ఉంది బైబిల్లో. ఏ ఆత్మ? ఈ నిద్రాత్మ దెయ్యమాత్మ కంటే ప్రమాదం. మై నిద్రాత్మ దెయ్యమాత్మ కంటే ప్రమాదం. నేను మీకు ఏది చెప్పినా కోపంతో చెప్పను, నేను నవ్వుతూనే చెప్తా. ఏంటి? దేవతల ఆత్మ కంటే ప్రమాదం నిద్రాత్మ, దెయ్యాల ఆత్మ కంటే ప్రమాదం. ఎందుకు ప్రమాదం అని అంటారంటే మీరు, నేను ఎందుకు ప్రమాదం అంటానంటే, దేవత అయితే సూత్తం మీదకి వస్తుంది, దెయ్యం అయితే సూత్తం మీద అడిపోద్ది. ఈ నిద్రాత్మ చూడకుండా నన్ను చేసేది. మందిరానికి వచ్చేటప్పుడు మళ్ళీ వారం నుండి మీరు ఏ ప్రార్థన చేస్తారో చేయరో నాకు తెలియదు, కానీ
అయ్యా నిద్రాత్మ అనేది మందిరం లోపల గమిడి లోపలికి వెళ్ళే వరకు, మళ్ళీ గడ్డిమిడి దాటి బయటకు వచ్చే వరకు నిద్రాత్మని గుమ్మం దగ్గర బంధించమని. ఇప్పుడు ఎక్కడ బంధించాలి? నిద్రాత్మని ఏం చేయాలి? బంధించాలంతే దాన్ని. అమ్మోసారి మీ పక్క వాళ్ళని చూడండి, తెరిసారే తెరవలేదా? వాటినే చక్కగా మిమ్మల్ని మెలుకు చేయడానికి నేను కొన్ని మాట్లాడుతున్నాను అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, వీళ్ళు దేవుని మందిరానికి, దేవుని నివాసమునకు, సన్నిధికి వారు ముఖములను ప్రక్కగా పెట్టుకుని దేవుని మందిరములోనికి వెళ్ళడానికి, ఆయన సన్నిధిలో కనబడడానికి నిర్లక్ష్యం చేస్తున్నారట. ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం. ఇంకా ముందుకెళ్ళండి, చూడండి. ఒకటి వారు ముఖములు పెడక పెట్టుకున్నారు ప్రక్కకి. 2 దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేస్తారు. 3 మరియు వారు మంటపము యొక్క తలుపులను, దేవుని మందిరం తలుపులు ఏం చేయాలి? ఆరాధన ఉందని ఎరిగిన రోజు ఏం చేయాలి? తెరవబడి ఉండాలి. ఏం చేశారు వీళ్ళు? మూసివేసి నిత్యము వెలుగుతూ ఉండాలి. ప్రదీపము, దీపాన్ని, ఎలిగే దీపాన్ని ఏం చేస్తారంటండి? ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీలు దేవునికి ధూపము వేయకయు ధర్మ దహన బలులను అర్పించడం మానివేశారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చేసిన పని, ఈ మాట కూడా చదవమ్మ ఒకసారి. ఈ మాట కూడా 2వ దినవృత్తాంతంలో 31:4. 2వ దినవృత్తాంతంలో 31:4. మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను, లేవీయులను ధైర్యము వహించి తన పనిని జరిపించుకొనినట్లు దేవుని సన్నిధిలోకి ఇవ్వవలసిన కానుకలను, దశమ భాగములను, ప్రత్యేకమైన భాగములను ఇవ్వడం కూడా ఏం చేశారట? మానివేశ్వరి. మీకు వాక్యం అర్థమవుతుందని నేను అనుకుంటున్నానండి. దేవుడు చెప్పింది ఏంటంటే, 1 జ్ఞాపకం ఉంచుకోండి, 2 కనబడండి, అంతేనా? 3 లేవీయులకు చెప్పింది ఏంటంటే, యాజకులకు, నా ప్రజలను నా సన్నిధిలోకి వచ్చినప్పుడు దీవించు. అలాంటి దేవుని సన్నిధిని వీళ్ళు ఎంత నిర్లక్ష్యము చేస్తారండి. వీళ్ళు ఇలా చేయడం వలన దేవునికి ఏమొచ్చిందంటే, వీళ్ళ మీద చూడండి ఒకసారి 2వ దినవృత్తాంతములు 29:8 చదువుదాం. ఇప్పుడు దేవునికి ఏమొచ్చిందో చూద్దాం. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపరస్తుల మీద. ఇప్పుడు దేవునికి ఏమొచ్చింది? వీళ్ళ మీద చెప్పండి. దేవునికి మన మీద ఏమి రావాలండి? ప్రేమ, జాలి, దయ, కరుణ, కటాక్షము, ఇవన్నీ మన మీద రావాలి కదండి. మరి వీడి మీద ఏమొచ్చింది? వీళ్ళు చేసే పనులను చూసినప్పుడు దేవునికి ఏమొచ్చిందంటండి? పాపం వచ్చిందంట. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా
నీ బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. ఈ ఘోరమైన వ్యతిరేకమైన కార్యములన్నింటినీ దేవుడు చూచినప్పుడు వారి మీద దేవుడు ఏం చేస్తాడంటండి? కోపగించిన దేవుడు ఇప్పుడు ఇశ్రాయేలీయులకు ఘోర నష్టాన్ని కలిగజేయడం మొదలుపెట్టాడండి. ఏం చేయడం మొదలుపెట్టాడు? ఘోరమైన నష్టములను ఇశ్రాయేలీయులకు కలిగి చేయడం మొదలుపెట్టాడు. ఏం కలిగి చేస్తాడు? ఆమోజు గ్రంథము 4:6 నుండి చూద్దాం. నేను ముగింపులో వస్తున్నాను ఇంకా 10 నిమిషాల్లో. ఆమోజు గ్రంథము. మీ పట్టణములన్నిటిలోను నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోను మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు. రెండు ఏమి చేశాడు? ఆహారము లేకుండా చేశాడు. దంతశుద్ధి అంటే ఏంటమ్మా? అమ్మా, దంతశుద్ధి కోల్గేట్ పేస్ట్తో శుభ్రంగా బ్రష్ పెట్టి చెప్పండి. ముసలోళ్ళు అవ్వకుండానే పడుచోళ్ళు అందరికీ పళ్ళు ఊడిపోతున్నాయంట. ఒక మనిషిని పళ్ళు ఉన్నప్పుడు చూసి పళ్ళు ఊడిపోయాక చూసారా ఎవరినన్నా? మన ముఖానికి సౌందర్యం ఇచ్చేది ఏంటి తెలుసా? కనబడే మన రూపురేఖలు ఒకటైతే కనబడని మన లోపల ఉన్నా చెప్పండి అది ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? పళ్ళుని కాపాడుకోవాలా?
కాపాడుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి పళ్ళుని. దంతశుద్ధి, దంతం అంటే ఏంటి? పన్ను. రెండోది ఏంటో తెలుసండి, అచ్చ తెలుగులో చెప్తున్నాను. ఇశ్రాయేలీలు అనేక మందిలో పళ్ళు రాలగొడుతున్నాడట. గట్టిగా మాట్లాడామంటే 16 పళ్ళు లేక 32 పళ్ళు. అట్టుపడి గేల మీద చెయ్యేసాడంట, పళ్ళు రాలిపోతాయి అన్నాడట. అట్టుపడి గీల మీద ఇలా చెయ్యేసేటోడికి పళ్ళు రాలిపోతాయి అన్నాడంట. ఇదేంటే కొనుక్కుంటాకు వచ్చి పళ్ళు చెయ్యెత్తి పళ్ళు రాలిపోతాయి అంటావేంటి? నువ్వు అంత, నీకు అంత గర్వం ఏంటి, అంత కొవ్వు ఏంటి, అసలు అమ్ముకుని ఓడుకున్న లక్షణాలు ఏంటని పెద్ద గొడవ అంట. అప్పుడు అతను అంటున్నాడు, ఓరి బాబు నీ పళ్ళు కదిరా రాలిపోతాం, గెలమే చెయ్యెత్తి ఏమవుతుంది అంటున్నాను నేను. అమ్మ 2 అర్థాలు వచ్చే పదాలు చాలా ఉన్నాయి కదా, ఉన్నాయా? అట్లా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే మా నాట్లను కూడా రాలగొట్టేస్తాడు ఎవడొకడు. ఈరోజు దంతశుద్ధి చేసిన ఆహారము లేకుండా మీకు చేసిన మీరు నా సన్నిధిలోనికి రావడం జరగలేదు. ఇంకా కంటిన్యూ చేయండి. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వర్షము లేకుండా చేశాను. ఒక పట్టణము మీద వర్షము కురిపించి మరి ఒక పట్టణం మీద కురవకుండా చేసి తిని, ఒక చోట వర్షము కురిసెను, ఒక చోట వర్షము లేకపోవడం వలన ఎండిపోయాను. 3 పట్టణముల వారు నీళ్లు త్రాగడానికి ఒకే పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడున్న నీళ్లు జాగ్రత్తగా వినండి, నేను ముగింపులోకి వెళ్తాను. ఇదే యెహోవా మరియు మీ వ్యసనములను, మీ సస్యములను, మీ అలవాటులను, మీ సస్యములను ఎండు తెగుల చేతను, కాటుక చేతను నేను పాడు చేసి తిని, గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేసినను అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, మీరు నా సన్నిధికి వచ్చిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు నేను ఐగుప్తీయుల మీదికి తెగులు పంపించినట్లు మీ మీదికి కూడా తెగుళ్లను పంపించుతని. మీ దండు పేటలో పుట్టిన దుర్గంధము, దుర్వాసన మీ నాసిక రంధ్రములకు, మీ ముక్కులలోనికి ఎక్కునంతగా వెళ్ళినంతగా మీ యవ్వనములను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను పల్ల పెట్టించితిని. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు, మీరు నా సన్నిధికి వచ్చిన వారు కాకపోయిరి. ఇంకా ఇదే యెహోవా దేవుడు సొదొమ గొమొర్రాలను వార్ల దోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన పరవులైనట్టు తప్పించుకొంటిరి. అయినను
అయినను మీరు నా తట్టు తిరిగిన వారు మీరు నా తట్టు తిరిగిన వారు కారు. కారు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు నా సన్నిధిలో కనబడకుండా ఉన్నందున, నా సన్నిధికి రానందున ఈ నష్టములన్నీ కూడా నేను మీకు చేసి తిని, అయినను మీరు రాలేదు కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఎలాగునే చేయుదును గనుక ఇలాగే చేస్తారు కనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై కనబడుటకు సిద్ధపడుడి. ఇన్ని నష్టాలు కలిగిన భయము లేని వారికి మీరున్నారు కాబట్టి నేను మీరు నా సన్నిధిలో కనబడే వరకు ఇలాగునే చెప్పండి, ఇలాగునే చేసుకుంటూ వెళ్తాను కాబట్టి మీరు నా సన్నిధిలో కనబడటకు మీరు దేవుని కాబట్టి దేవుని పెట్టారా, దేవుని సన్నిధిలో మానితే, దేవుని సన్నిధిలో కనబడకుండా మానివేస్తే, అసలు దేవుని సన్నిధిలోనికి రాకుండా ఆగిపోతే దేవుడు మన మీద చూపించే దేవుడు తెలుసు. ప్రేమ కోపమా? ప్రేమ కోపమా? ఆయన కోపము చూపిస్తే నాశనమా నష్టమా మేలు? నాశనమా నష్టమా మేలు? నాశనము నష్టం. ఎప్పుడు వరకు చేస్తానన్నాడు నాశనాన్ని నష్టాన్ని? ఆయన సన్నిధిలో కనబడే వరకు నేను చేస్తూనే ఉంటాను. కాబట్టి నా సన్నిధిలో కనబడటం మీరు ఏం చేయండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఎన్నిసార్లు దేవుళ్ళు తప్పిపోయాము, ఎన్నిసార్లు దేవుని నేను సన్నిధికి పెడమొఖం పెట్టుకున్నాం, ఎన్నిసార్లు దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తాం, ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో దొంగలుగా ఉండిపోయాము, ఆయన ఇచ్చిన సమయాన్ని దొంగిలించామనేది జ్ఞాపకం చేసుకుంటాం. జరిగిన నష్టాలేంటో మనం ఆలోచిస్తాం. ఆ నష్టాలు మన జీవితంలో జరగకుండా ఉండాలి అంటే దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయకుండా, అలక్ష్యము చేయకుండా, పెడముఖం పెట్టకుండా, నిర్లక్ష్యము చేయకుండా దేవుని సన్నిధిలో కనబడుచు ఆయన కోపాన్ని, ఆయన దేశము నుండి మనం దేవుని సన్నిధిలో దొరికి ప్రతి కరుణించే మనసు, కాపాడే మనసు, దీవించే మనసు, ఆశీర్వదించే మనసు దేవుడు నుండి పొందు. అది దీవింపబడిన వాడుగా మనం దేవుని సన్నిధిలో కనబడడానికి మానవులను మనం సిద్ధపరచు. ప్రభుత్వ సమయం ఆయన వరకు ఉపయోగిస్తూ ప్రభువులో ముందుకు వెళదాం. అట్టి సిద్ధపాటు నిత్యము క్రమమైనదిగా, దేవునికి మహిమార్థమైనదిగా, దేవునికి ఇష్టమైనదిగా అట్టి సిద్ధపాటు కలిగి ప్రభువులో మనం ముందుకు వెళుచు మనకు కలిగిన మునుపు దినముల్లో కలిగిన నష్టములను, కష్టములను, శోధనలను, ప్రమాదముల నుండి తాప్పింపబడచ్చు. దేవుడిచ్చే కృపా, క్షేమ, సమాధాన, సంతోషములను పొందుకుంటూ ఆయన సన్నిధిలో కనబడుతూ ఆయన ఇచ్చే నిత్య ఆశీర్వాదములను పొందుకుంటూ ప్రభులో ముందుకు వెళదాం. దేవుడు అట్టి సిద్ధపాటును మనందరికీ కూడా దేవుడు ఈ వాక్యము ద్వారా సదా సమృద్ధిగా అనుగ్రహింపచేయునుగాక. ఆమేన్.